కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు కిర్లంపూడిలో ముగిశాయి. అయితే తన మరణ అనంతరం కుటుంబ సభ్యులు అనుసరించాల్సిన విషయాలను వివరిస్తూ ముందుగానే ఆయన ఒక లేఖను రాసి ఉంచారు. తన అంత్యక్రియలు ఎలా నిర్వహించాలి అనే అంశంపై స్పష్టమైన సూచనలు చేస్తూ తన వ్యక్తిగత అభిప్రాయాలను అందులో వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తాను మరణిస్తే తన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించవద్దని ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో తెలిపారు. పోలీసుల గౌరవ వందనం కూడా అవసరం లేదని స్పష్టం చేశారు. జీవించి ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణ అనంతరం ఇచ్చే గౌరవం లేదా గుర్తింపు తనకు అవసరం లేదన్నారు. అలాగే కుటుంబ సంప్రదాయాల ప్రకారం తనకు దహన సంస్కారాలు చేయకుండా ఖననం మాత్రమే చేయాలని కుటుంబ సభ్యులకు లేఖలో సూచించారు. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలనే విషయాన్ని కూడా లేఖలో రాశారు. అలా ఖననం చేస్తే తానెప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా భావిస్తానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా తన మరణ అనంతరం తన భార్య బొట్టు గాజులు తొలగించవద్దని, ఆమెను పుణ్యస్త్రీగానే కొనసాగించాలని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.